రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ అనగానే వెంటనే గుర్తొచ్చే 2 పదాలు ట్రేడరు, ఇన్వెస్టరు. ఇది అందరికీ తెలిసిందే. అందరూ మాట్లాడుకునేదే. సో, ఈ ట్రేడర్‌కి సంబంధించి, ఇన్వెస్టర్‌కి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్పగలరా? అంటే అసలు ఈ ట్రేడర్స్‌లో గూడా ఎంతమంది ట్రేడర్స్ ఉంటారు? అవునండి. ఇన్వెస్టర్స్‌లో గూడా ఎంతమంది ఇన్వెస్టర్స్ అనే దాని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్పగలరా? డెఫినిట్‌గా అండి. మీరన్నట్టు అసల స్టాక్ మార్కెట్‌లో చాలామంది నేనెవరు అని ఆలోచిస్తే ఒక్కోసారి ట్రేడింగ్ అంటాము, ఒక్కోసారి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం, హ్మ్. షార్ట్ టర్మ్ అంటాం. అసలు ఎవరు మనం, ఏం చేస్తున్నాం అనేది మనకి మనం ఒకసారి చెక్ చేసుకుంటే, ట్రేడర్‌లో ఏంటంటే ఫస్ట్ 2 రకాలు బ్రాడ్‌గా ట్రేడరు, ఇన్వెస్టరు. హ్మ్. ట్రేడర్‌లో కూడా ఫస్ట్ అసలు ట్రేడర్ అంటే ఏంటి? ఎవరు ట్రేడర్ అంటే మామూలుగా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తాను. ఏమీ ఆలోచించకుండా చేస్తాను. నేను బయింగ్, సెల్లింగ్ గట్ ఫీలింగ్‌తో నాకిక్కడ అనిపిస్తుంది. ఇక్కడ కొంటాను, ఇక్కడ అమ్ముతానంటే వాళ్ళని స్పెక్యులేటర్ అంటాం. సో, యాహ్! అంటే వాళ్ళకి అసలు రీజన్‌ను ఒక బేస్‌గా చెప్పలేం. హ్మ్. ఇది ఇలా అనుకుంటున్నాను, ఇలా అనిపించింది అంటే స్క్రీన్‌ని చూసేసి, ఆ రేట్లు చూసేసి బయింగ్, సెల్లింగ్ చేసే వాళ్ళని స్పెక్యులేటర్. వీళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటది. సో, ఒక 20% సక్సెస్ రేట్ ఉంటది. ఎందుకంటే గట్ ఫీలింగ్స్ ఎక్కువ వర్కౌట్ అవ్వవు. హ్మ్. తర్వాత తీసుకుంటే ట్రేడర్ అంటాం. హ్మ్. ట్రేడర్ ఎవరంటే ఈళ్ళు టెక్నికల్‌గా అనలైజ్ చేసుకొని, హ్మ్. సో, చార్ట్స్ అవి చూసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఆ పొజిషన్ ఎంత, రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, అంతా ప్లాన్ చేసుకొని చేసేవాళ్ళని ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటాం. హ్మ్. సో, వీళ్ళని ఇప్పుడంటే ఇక్కడ ట్రేడర్ అనేది డైరెక్ట్ వర్డ్ కాదు. ప్రొఫెషనల్ ట్రేడర్ లేదా హ్మ్. స్పెక్యులేటర్. స్పెక్యులేటరు. స్పెక్యులేటర్స్ అంటే లూజర్స్. హ్మ్. సో, ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటే వీళ్ళు మొత్తం చార్ట్స్ అవి చూసుకొని, ఈ షార్ట్ టర్మ్ మూవ్‌మెంట్‌ని క్యాచ్ చేయటం. సో, వీళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువుంటది. దాని తర్వాత ఏంటంటే, ఈ మొమెంటమ్ ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఉంటారు. మొమెంటమ్ అంటే ఇప్పుడు ఒక న్యూస్ ఉంది. లేదా ఒక కంపెనీకి బాగా ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి. దాన్ని ఐడెంటిఫై చేసి ఆ కంపెనీలో కొంత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయటాన్ని మొమెంటమ్ ఇన్వెస్టర్ గాని, అలాగే హ్మ్. మొమెంటమ్ ట్రేడర్ గాని అంటాం. వీళ్ళకేంటంటే ఒక న్యూస్ ఫండమెంటల్‌గా ఒక లాజిక్ ఉంటుంది. ఈ కంపెనీ సేల్స్ వీళ్ళు ఎక్కువ ఏం చేస్తారు? ఈ సేల్స్ చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ చూడండి హీరో మోటార్ బావుంది. సో, ఇది మొమెంటమ్ వచ్చింది లాస్ట్ హ్మ్. 5 డేస్ హ్మ్. నుంచి. సో, దీనిలో ఇన్వెస్ట్ చేసుకొని అది ఎంతవరకు ఆ మొమెంటమ్ మొమెంట్ ఉంది. ఉందో దాని బజ్ ఎంత వరకుంది? ఉంది. దాని వరకు ఉండి తర్వాత బయటకొస్తారు. సో, వీళ్ళకి కూడా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. ఎందుకంటే హ్మ్. వీళ్ళు ఆల్రెడీ మొమెంటమ్ ఉన్నప్పుడే ఎంటర్ అవుతారు. తర్వాతేంటంటే మినిమమ్ వోలటైల్ ట్రేడర్స్, ఇన్వెస్టర్ అంటాం. మినిమమ్ వోలటైలిటీ అంటే కొంతమందేంటంటే ఇప్పుడు ఒక కంపెనీ మూవ్‌మెంట్ తక్కువుండాలి. అంటే ఒక రూ. 10 మూవ్‌మెంట్ ఉందనుకోండి. ఇక్కడ హ్మ్. ఒక 1000 షేర్లు కొని 2 పాయింట్లు అమ్మేస్తాను. సో, 2000 వస్తాయి కదా! అని అంటే హెవీ మూవ్‌మెంట్ ఉండకుండా రేంజ్‌లో ఉండాలి. అది రెగ్యులర్‌గా మూవ్ అవుతూ ఉండాలి. అలాంటి వాటిని ప్రిఫర్ చేస్తారు. సో, ఇప్పుడు టాటా స్టీల్ ఉందనుకోండి. అది మీరు 6 నెలలు చూసినా 20 పాయింట్లే మూవ్‌మెంట్ ఉంటది. డైలీ 2, 3 పాయింట్లు మూవ్‌మెంట్ ఉంటది కాబట్టి వాళ్ళేం చేస్తారు ఇక్కడ ఒక 2000 షేర్లు కొనుక్కోవటం. కెనరా బ్యాంక్ కానీ హ్మ్. ఇలాంటి షేర్స్ ఏంటంటే డైలీ ఒక 5, 6 పాయింట్లు ఉంటది. బట్ ఓవరాల్‌గా అక్కడక్కడే ఉంటది. సో, అలాంటి దాన్ని మొమెంటమ్ ట్రేడర్స్ అంటాం. సో, ఇవి ట్రేడింగ్‌కి సంబంధించి. నెక్స్ట్ ఇన్వెస్టర్‌కి సంబంధించి ఏంటంటే హ్మ్. ఫస్ట్ హైయెస్ట్ ఇన్వెస్టర్ ఎవరంటే ఈ క్వాలిటీ ఇన్వెస్టర్. హ్మ్. అంటే వీళ్ళేంటి ఇప్పుడు కంపెనీ ఏదో ఒకటి కొంటాం కాదు. ఒక హ్మ్. క్వాలిటీ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము. ఒక లాంగ్ టర్మ్ అంటే ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అలా ఉంచుకుందాం. అంటే క్వాలిటీ అంటే ఇప్పుడు మన కంపెనీస్ ఇన్ఫోసిస్ అని లేకపోతే ఒక ఆల్రెడీ ఈ ఐటీ కంపెనీస్ ఇలా ఒక ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీస్ హ్మ్. ఎవ్రీ గ్రోత్ ఓరియెంటెడ్ ఒక పీస్‌ఫుల్‌గా ఉండే కంపెనీని తీసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో, హ్మ్. వీళ్ళని క్వాలిటీ ఇన్వెస్టర్స్ అంటాం. అంటే దే డోంట్ ప్రిఫర్ ఇమ్మీడియేట్ సెల్లింగ్. ఒకసారి బై చేశాక వాళ్ళు ఎవ్రీ టైమ్ ఊరికే సెల్ చేసేసి ఇంకో చోటకెళ్దాం అలా ఉండకుండా వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఫరెవర్ అన్నట్టు వీళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా జనరల్ ఇన్వెస్టర్స్ ఎవరంటే వాల్యూ ఇన్వెస్టర్స్. హ్మ్. వీళ్ళేంటి ఒక కంపెనీ మంచి కంపెనీని ఐడెంటిఫై హ్మ్. చేసి కొంచెం తక్కువ రేట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇక ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. హ్మ్. సో, వీళ్ళు తర్వాతేంటంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో పీ కూడా రేషియో. తక్కువుండాలి. అలా చూసుకొని ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ చూసుకొని క్వాలిటీగా ఉండేవాళ్ళు కూడా వీళ్ళని వాల్యూ ఇన్వెస్టర్స్ అంటాం. వీళ్ళు కూడా మంచి ఎర్నింగ్ చేస్తారు. హ్మ్. దాని తర్వాతొచ్చి గ్రోత్ ఇన్వెస్టర్. హ్మ్. గ్రోత్ ఇన్వెస్టర్ అంటే ఏంటంటే వీళ్ళు కంపెనీ కంపల్సరీ గ్రోత్ రేట్ అబోవ్ హ్మ్. 15% 20% గ్రోత్ రేటు ఉండే కంపెనీస్‌లోని ఇన్వెస్ట్ చేద్దాం. అంటే అగ్రెసివ్‌గా వెల్త్ క్రియేట్ అవ్వాలి.
అనేవాళ్ళు గ్రోత్ ఇన్వెస్టర్స్. అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ సైక్లికల్ ఉంటాయి. కొన్నేమో రేంజ్ కంపెనీస్ ఉంటాయి. కొన్నేమో అక్కడక్కడే ఉండేవి ఉంటాయి. సో వీటన్నిటిలో కాకుండా గ్రోత్ కంపెనీస్. అంటే ఎవ్రీ 1 ఇయర్ చూసుకుంటే ఆ కంపెనీ ప్రాఫిట్స్ గ్రో అవుతుండాలి. బిజినెస్ గ్రో అవుతుండాలి. అలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని గ్రోత్ ఇన్వెస్టర్ అంటాం. ఆ తర్వాత డివిడెండ్ ఇన్వెస్టర్. అంటే వీళ్ళకేంటంటే గ్రోత్‌కి అగైనెస్ట్ అనమాట. వీళ్ళు గ్రోత్ కాకుండా ఇప్పుడు డివిడెండ్ ఎక్కువ ఇచ్చే ఇప్పుడు మనకు జనరల్‌గా ఇండియా మొత్తం ఎక్కువ ఇచ్చేది వేదాంత ఇస్తుంది డివిడెండ్. వాళ్ళకేంటంటే ఆల్రెడీ బిజినెస్ సాచురేట్ అయిపోయింది. అవునవును. సో వాళ్ళేం చేస్తారు ఇంకా ఉన్న మనీని ఇంకా రీఇన్వెస్ట్ చేయలేక డివిడెండ్ ఫార్మ్‌లో ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు హిందుస్థాన్ జింక్ ఎక్కువ మినరల్స్, మెటల్స్ ఈ కంపెనీలన్నీ హిందుస్థాన్ జింక్ ఉంది. అది కూడా ఎక్కువ డివిడెండ్ ఇస్తుంటది. సో ఇంకా మైనింగ్‌లో ఎక్కువ తీయటానికి మాక్సిమం సాచురేషన్ అయిపోయింది. కోల్ ఇండియా ఉంది. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఎక్కువ డివిడెండ్స్ ఇస్తాయి. సో డివిడెండ్స్ కోసమే కొంతమంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళని డివిడెండ్ కంపెనీస్ అంటారు. ఇలా ఈ మేజర్‌గా ఇవన్నీ చూసుకుంటే అటు ట్రేడర్స్, ఇటు ఇన్వెస్టర్స్‌లో 4 రకాలు ఇటున్నారు. 4 రకాలు ఇటున్నారు. టోటల్‌గా ఉన్న పారామీటర్స్ 8 పారామీటర్స్. సో మొత్తానికి మార్కెట్లో ట్రేడర్స్ అనేవాళ్ళు ఎవరు ఎలా ఉంటారు, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎవరు ఎలా ఉంటారు, అండ్ మనం ఒక ట్రేడర్ అయితే ఆ ట్రేడర్లో మనం ఏ కేటగిరీ, అవును. మనం ఒక ఇన్వెస్టర్ అయితే ఆ ఇన్వెస్టింగ్లో మనం ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్ ఏంటనేది అవునండి. మనం డిసైడ్ కాగలగాలి. ఇంకోటి యాడ్ ఆన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే, నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ రావాలి. ఓన్లీ వాల్యూ కాదు, ఓన్లీ డివిడెండ్ కాదు, ఓన్లీ గ్రోత్ కాకుండా బ్యాలెన్స్డ్ మిక్స్డ్‌గా పెట్టుకుంటే డైవర్సిఫై చేసుకోవాలి. కొన్ని కంపెనీస్ కొంత అమౌంట్ ఈ రెగ్యులర్‌గా డివిడెండ్స్ ఇచ్చే వాటిలో పెట్టుకోవాలి. కొంత అమౌంట్ గ్రోత్ స్టాక్స్‌లో పెట్టుకోవాలి. కొంత అమౌంట్ ఏమో ఈ వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టుకుంటే ఏమవుతుంది మార్కెట్ ఫాల్ అయిందనుకోండి, గ్రోత్ స్టాక్స్ విపరీతంగా ఫాల్ అవుతాయి. బట్ డివిడెండ్ స్టాక్స్ స్టేబుల్ అవుతాయి. సో ఇక్కడ మనకి మనీ వస్తూ ఉంటది. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒకటే పాఠం కుదరదు. సో అన్నీ మిక్స్డ్‌గా ఉంటేనే మనకి మంచి బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో అవుతది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.